అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. మనం వంటగదిలో సరుకులు తెచ్చుకునే దగ్గర నుంచి వాటిని ఎట్లా వాడుకుంటాము, అదేవిధంగా మనం కిచెన్లో అమౌంట్ని ఎలా సేవ్ చేసుకుంటాం. నేను ఇంతకుముందు ప్రీవియస్గా 2 years పాటు నేను కిచెన్లో సేవ్ చేసిన అమౌంట్ తోటి ఒక వీడియో అయితే చేశానండి. సో ఆ వీడియో ప్రకారంగా నేను ఏ విధంగా ఫాలో చేసుకుంటాను నా ఇంట్లో నా కిచెన్లో వర్క్స్, అట్లానే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఇవి మనం కిచెన్లో సేవ్ చేసే అమౌంట్ వచ్చేసి, ఒకటి స్మార్ట్ వర్క్, రెండోది హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ ఏంటి అంటే మనం గ్రాసరీస్ తెచ్చుకోవడం. సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ ఎక్కడైనా సరే గ్రాసరీస్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు తెచ్చుకోవడం, అదేవిధంగా తెచ్చుకున్న వాటిని పురుగు పట్టకుండా పాడవకుండా చూసుకోవడం, అట్లానే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్న వాటిని చక్కగా యూటిలైజ్ చేసుకోవడం పాడు చేసుకోకుండా. ఆ విధంగా చేసుకుంటూ ఒక రకంగా మన డబ్బులు సేవ్ చేయొచ్చు. ఇంకా రెండోది వచ్చేసి కొన్ని మనం ఫిజికల్గా మనం వర్క్ చేయాలి, మనం ఇంట్లో హార్డ్ వర్క్ చేసి సేవ్ చేసుకునేవి. అంటే ఇంట్లో వేసుకునే పిండిల దగ్గర నుంచి కారాల దగ్గర నుంచి ఇంకా అట్లా రకరకాలుగా మనం ఏ విధంగా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి అనేది. సో ఇంత సేవ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, మంత్లీ ఒక 1000 రూపీస్ అయినా సరే మనం ఈ విధంగా సేవ్ చేసాము అంటే అది మన ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మగవాళ్ళు ఎంత సంపాదించినా ఇంటిని కిచెన్ని మెయింటైన్ చేసుకోవాల్సింది మనమే. మనం సమర్థవంతంగా ఉంటే మనం మన పిల్లల కోసం ₹1 అనేది వెనక అయితే ఉంచుకోవచ్చండి. ఆ విధంగా ఆలోచించి నేను ఎట్లా డబ్బులు అనేది సేవ్ చేస్తాను, నేను ఏ విధంగా పొదుపు చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. కొంచెం లెంతీ వీడియోనే, స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ విషయాలే ఉంటాయి, అనవసరమైనవి అయితే ఏమీ ఉండవు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అయినా సరే వాళ్ళ లైఫ్లో కొన్నన్నా చేంజ్ చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నానండి. సో నేను ఏ విధంగా సేవింగ్స్ అయితే చేస్తాననేది ఇప్పుడు చూద్దామండి వీడియోలో. నేను ఈ వీడియోలో చెప్పినట్టుగాని మీరు ఫాలో అయితే కంపల్సరీగా మంత్లీ 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ మనం కిచెన్ నుంచి అయితే ఖచ్చితంగా సేవ్ చేయగలమండి. నేను ఎంతో నమ్మకంగా చెప్తున్నాను. ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదామండి. సో మనం ఇంట్లో టిఫిన్ అనేది వేసుకోవడం వల్ల కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా బయట వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు బయట టిఫిన్ మనకి రావడానికైనా సరే. సో అవన్నీ అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో టిఫిన్ వేసుకోవడం బెస్ట్ అండి. చాలా వరకు మనకు అమౌంట్ అనేది తగ్గుతుంది. దీంట్లో ఈ వేపాకులు ఏంటి అంటే, ఇంతకుముందు రైస్ తక్కువ తెచ్చుకునే వాళ్ళమండి, ఒక 10 kgs అంతే. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే పురుగు పట్టిద్ది అని. బట్ ఇప్పుడు రైస్ కూడా మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది కాస్ట్. అందుకని చెప్పేసి ఇంకా రైస్ కూడా నేను ఒక 25 kgs ప్యాకెట్ తెప్పించాను. అవి పాడవకుండా ఉండడానికైతే ఆ వేపాకులు అవి వేసి పెడుతున్నానండి. సో ఈ విధంగా టిఫిన్లు అవన్నీ మనం ఇంట్లో వేసుకుంటే మనకి చాలా వరకు అమౌంట్ అనేది కలిసి వచ్చిందండి. ఇంతకుముందు ఏంటి అంటే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేదాన్ని కాదు దోశ కానీ ఇడ్లీ కానీ వేయడానికి. ఫాస్ట్గా అయిపోవాలి అంటే నాకున్న ఆప్షన్ వచ్చేసి ఉప్మా చపాతి. అవి వాటికి ముందు రోజు ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఏమి ఉండవు కాబట్టి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా అవి రెండే ప్రిఫర్ చేసేదాన్ని. బట్ మనం చేస్తాము కానీ పిల్లలు కూడా తినాలి కదా అనే ఉద్దేశంతో తర్వాత ఇక ముందు రోజు ఈ పిండిలు నానబెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాను. బట్ కష్టమే అండి, ఎందుకంటే నేను ఒక వర్కింగ్ ఉమెన్. అటువంటప్పుడు నాకు ఇవన్నీ చేసుకోవాలి అంటే చాలా టైం అనేది పట్టిద్ది. బట్ ముందు రోజు చేయాలి, ఈరోజు చేయాలి. కాకపోతే నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే మన కోసం, ₹1 మిగిల్చుకోవడం కోసం అని చెప్పేసి. ఒకవేళ టైం టేకిన్ అయినా నాకు ఫిజికల్గా కూడా అది శ్రమ ఎక్కువ అవుతుంది, అయినా కానీ చేస్తానండి. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇంట్లో కారం చేసుకోవడం అండి. బయట కారప్పొడి ప్యాకెట్స్ కొనేదానికంటే కూడా ఇంట్లో సమ్మర్లో మే ఏప్రిల్ ఈ టైం నుంచి మనకు ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ఒక 2 kgs ఎండుమిరపకాయలు మంచివి తీసుకొని కారం పొడి పట్టించుకున్నారంటే సంవత్సరం పాటు దిగులు లేకుండా కారం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దానికి కావాల్సిన కారం దినుసులు అన్నీ కలిపి పర్ఫెక్ట్గా మరవేయించుకుంటే చక్కగా మంచి కారం, ఎటువంటి కలర్స్ కలపంది, మనకి తక్కువ కాస్ట్లోనే అయిపోయింది బయట ఉండే కారం పొడి ప్యాకెట్లతో కంపేర్ చేసుకుంటే. ఇంకా ఫ్రైలు చేసుకోవాలనుకున్నప్పుడు చున్నులపై కారం కూడా
ఒక చిన్నులపాయ తీసుకొని ఈ కారంతోటే మిక్స్ చేసుకొని నేనైతే చిన్నులపాయ కారం అయితే పడతానండి. యాక్చువల్గా జాడీలో పెట్టుకుంటాను, జాడీ అనేది బ్రేక్ అయిపోయింది. ఇంక ఇది కూడా చివరికి వచ్చేసింది కాబట్టి ఇంక దీంట్లోకి అయితే నేను దాన్ని పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కారం చేసుకోవడం వల్ల కూడా మనకి అమౌంట్ అనేది సేవ్ అయింది. నెక్స్ట్ రాగి పిండి. రాగి పిండి రెగ్యులర్గా మా ఇంట్లో కంపల్సరీగా ఉండిద్దండి. మన హార్లిక్స్, బోర్న్విటా ఇవన్నీ పిల్లలకి పాలతో పాటు ఇచ్చేదానికంటే కూడా ఉదయాన్నే రాగి జావ పట్టించడం వలన పిల్లలు చాలా హెల్తీగా తయారవుతారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా. ఎముకల బలానికి కావచ్చు, లేదా రక్తహీనత తగ్గించడానికి 1 కేజీ రాగుల పిండి తెచ్చి పట్టించండి, మీకు 2 నెలలు వస్తుంది. 1 కేజీ రాగి పిండి చేపిస్తే జావ కాసారు అంటే. రాగి జావ, రాగి సంగటి ఇవన్నీ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా వరకు ఇక్కడ కూడా మనీ సేవ్ అయిద్దండి. నెక్స్ట్ ఇంకా ఈ టమాటా సాసు, చిల్లీ సాస్ ఇవన్నీ కూడా 1 ఇయర్, 1.5 ఇయర్ వరకు మనకి ఎక్స్పైరీ అవ్వకుండా ఉంటాయి. మనం స్నాక్స్ మంచూరియా కావచ్చు, చిల్లీ చికెన్ ఇటువంటివన్నీ సాసులు బయట తెచ్చుకునే దానికంటే కూడా ఇంట్లో చేసుకున్నాము అంటే కనుక తక్కువ కాస్ట్లో అయిపోతాయండి. పిల్లలు నాకు అన్నీ అడుగుతారు కాబట్టి ఇవి చేయాలి. నెక్స్ట్ మసాలాలు. ఎప్పుడు మసాలా ప్యాకెట్స్ కావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లు కావచ్చు, నేనైతే ఎప్పుడు వాడనండి. ఎక్కువగానే తెచ్చుకుంటాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎటువంటి మసాలా అయినా సరే. బయట ఒక్కొక్క మసాలా ప్యాకెట్ కాస్ట్ చూస్తే ఎంత రేట్ అదిరిపోతుందంటే చాలా చాలా కాస్ట్ అయితే ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇక్కడ కూడా చాలా అమౌంట్ మిగిలిద్ది. ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా మనకి అమౌంట్ ఎక్కడ మిగిలిద్ది అని చెప్పి చూసుకోవాలండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను వచ్చేసి మా చెట్టు కాయలు అయితే 2 కోసానండి, పచ్చడి పెట్టి చూద్దాం ముక్కలదని చెప్పి. బట్ కాకపోతే ఇది వచ్చేసి కొంచెం తీపిగా అనిపించేసి నేనైతే పచ్చడి పెట్టలేదు. కానీ ఒక ఎగ్జాంపుల్ కోసమని చూపిస్తున్నాను. ఒక 2-3 మామిడికాయలు పచ్చడి పెట్టుకున్నా సరే ఒక చిన్న చిన్న ఫ్యామిలీసే కాబట్టి 1 or 2 months వస్తాయి మనకి. అదేవిధంగా టమాటాలు ఒక 1/2 కేజీ తీసుకొని పెట్టుకోండి. ఒక పచ్చడి తర్వాత ఒక పచ్చడి, ఒకేసారి 2-3 పెట్టుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి మనం పెట్టామంటే ఎక్కువ రోజులు మనకి ఉంటాయి. అదేవిధంగా ఒకటే పచ్చడి తిన్నామన్న భావన ఉండదు. ఈ విధంగా మామిడికాయల సీజన్లో మామిడికాయలు ఎక్కువ ఏదొస్తే అవి తీసుకొని పెట్టుకుంటూ ఉండడం, బయట కొనే దానికంటే కూడా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా డబ్బులు అయితే మిగులుతాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే వాటన్నిటిలో కూడా స్మార్ట్ వర్క్ కంటే కూడా మనకి ఫిజికల్గా టైము, ఫిజికల్గా మన వర్క్ ఇవి రెండూనే ఉంటాయి వీటిల్లో. మనం బయట కిరాణా సరుకులు ఎట్లా కొనుక్కోవాలి అదంతా స్మార్ట్ వర్క్ అయితే, ఇంట్లో మనం ఏ విధంగా పిల్లలకి వంట చేసి పెట్టాలి, వాటిల్లో హెల్తీగా చేస్తూనే మనం డబ్బులు ఏ విధంగా ఆదా చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఎక్కువగా ఉండిద్దండి. ఎవరైనా సరే వీడియో కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.